తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మూడో కంటికి తెలియకూడని పచ్చి నిజాలు నీతో చెబుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ చీకటి గోడల మధ్య బ్రతుకుతున్న నేను నా జీవితంలో మనసు నోరు విప్పి మాట్లాడుతున్నది ఈ రోజే. అది నీతోనే. ఈ పళ్ళ్యాన్ని బహుకరించింది ఎందుకు ఇప్పుడు అర్థమవుతుందంటే, వద్దండి, ఈ పగటి వేషగాడు తన ఆటకి 4 చప్పట్లు కోరుకుంటాడే తప్ప బహుమానాలు పట్టుకావంచాలు కాదండి. దయచేసి లోపల పెట్టండి. మా బహుమతిగా వద్దులే, నా జ్ఞాపకంగా తీసుకో. సరే, అయితే దీని మీద నా జ్ఞాపకంగా అని రాయండి. అవును, అడగడం మర్చిపోయాను, మీ పంజరాలు ఏమిటండి? ఇవా ఒకప్పుడు జనంతోనూ పనివాళ్లతోనూ నిండి ఉండేది బంగ్లా. బయట నుంచి ఎవరైనా వస్తే పనివాళ్ళు వచ్చి ఆ వార్త రాజాగారికి అందజేసేవారు. ఇప్పుడు పని మనుషులు దాసీలు లేరు కాబట్టి ఈ పక్షుల్ని పెంచుతున్నారు మా అన్నయ్య. ఇవరిస్తే బయట నుంచి ఎవరో పిలిచారని అర్థం అన్నమాట. అప్పుడు ఆయన బయటకు వస్తారు. బానే ఉంది కానండి, అసలు ఈ బంగ్లాయే ఓ పెద్ద పంజరం, అందులో మీరు ఒంటరి చిలక, మళ్ళీ ఇందులో పక్షులు వాటిని బంధించే పంజరాలునా? చూడండి అమ్మాయి గారు, పుట్టడం చచ్చిపోవడానికని మనకు తెలుసు, మధ్యలో ఏమిటండి ఈ బంధాలు బాధలును? వాటికి నాకు స్వేచ్ఛనిచ్చే కాలం ఎప్పటికైనా వస్తుందేమో. సరే, ఇప్పుడే వస్తాను. కాలం రాజు, ఆ పక్షులు ఎప్పుడు విప్పలేదు. ఈ బంగ్లాలో ఎగిరిపోతాయో ఏమో. పట్టుకో రాజు, త్వరగా పట్టుకో. చెప్పిన ఊళ్ళని తిరిగాను సార్, ఎక్కడ ఆ నక్కలు లేవు సరికదా. సాక్ష్యం ఇచ్చే మనుషులు కూడా ప్రత్యర్థిని సపోర్ట్ చేస్తున్నారు. వాట్ ది హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఐ సే? ఆ ముత్యాలరావు కొడుకులు చాలా తెలివిగా ఉన్న సాక్ష్యాలను మాఫీ చేస్తున్నారు సార్. వీల్లేదు చందర్, వీల్లేదు. ఇంత బలమైన కేసు వాళ్ళ చీటింగ్ వల్ల ఓడిపోకూడదు. సార్, ఏమిటి? ముత్యాలరావు గారు చంద్రగారిని కలవాలంటున్నారు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? ఆ ముత్యాలరావు కొడుకులే కదయ్యా మన మీద కేసు అవును పెట్టింది. సార్, ముత్యాలరావు గారు హాస్పిటల్లో ఉన్నారు. చంద్రగారిని వెంటనే కలవాలని, లేకుంటే మందులు కూడా తీసుకుని మొండి పట్టు పడుతున్నారు సార్. ఏమిటయ్యా చందర్ ఇది? ఏదేమైనా నేను వెళ్ళను సార్. వాళ్ళు చేస్తున్న మోసంలో ఇదో భాగం అయి ఉంటుంది. నువ్వు అలా కొట్టిపారేకి చందర్. నిరాశలో ఉన్న మనకి ఇదేదో కొసమెరుపులా ఉంది. వెళ్ళు, వెంటనే బయలుదేరి వెళ్ళు. వాళ్ళు నిన్నేమీ మోసం చేయరు, మనకు అన్యాయం జరగదు. ఆ రోజు మీ నాన్నగారి సాయం చేయకపోతే ఇప్పుడు రోడ్లమ్మట అడుగు తినాల్సిన ఈ వెధవలు మీపైన కేసు పెడతారా? ఇంతకాలం నన్ను హాస్పిటల్లో పడేసి నాకు తెలియకుండా ఇంత పని చేశారా వెధవలు? వాళ్ళు నా కొడుకులను చెప్పుకోవడానికి నాకు అసహ్యం వేస్తుంది. చూడండి లాయర్ గారు, వీరి తరఫున కోర్టుకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. ఆ ఆస్తి బాబు గారికి దక్కేలా చేయండి. పొద్దు పెట్టావేంట్రా ఈ దుకాణం? ఈ రోజైనా రాజాగారి దర్శనం అయిందా? బహుమానం ఇచ్చారేంట్రా? ఇచ్చారు. రాజుగారు ఇచ్చిన బహుమతి ఎప్పుడూ చాలా గొప్పగానే ఉంటుంది. ఈసారి ఏమిచ్చారా? చాలా విలువైందిరా, మనిషి వెలకెట్లేంది. ఇదిగా నీ పైత్యానికి మేము ఇక్కడ ఉక్కిరి బిక్కిరి అయితే వస్తున్నాం కానీ అదేదో చూపించరా త్వరగా. అది ఎవ్వరికీ చూపించను, వివరాలు అడిగినా చెప్పను. బహుమానం అంటే అదేమన్నా చద్దాను అనుకున్నావేంటి? నువ్వు అక్కడే బొక్కేయడానికి మాకు వాటాలుంటాయి. అతిగా పేలకు, అది నా సొంతం అంతే. ఏంట్రా పేలాప నాదా నీదా? రేయ్, అర్థమైందిరా, అర్థమైంది.
డబ్బు మొత్తం నువ్వు ఒక్కడివి కొట్టేసి జుత్తు కత్తిరించుకుని రే నీ పథకం అర్థమైందిరా నిన్ను ఏం చేస్తావు నన్ను? ఈ జట్టు నుంచి విలయిస్తావు అంతేనా? ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. ఈ రోజు నుంచి నా కాలికి గజ్జె కట్టను. ముందా బహుమానం అక్కడ పెట్టరా. ఆ తర్వాత నువ్వు కాలి గజ్జె కట్టకపోయినా నీ ఒంటి మీద బట్ట కట్టకపోయినా నాకే అభ్యంతరం లేదు. రేయ్ నిన్ను ఏరా బాగా ఆలోచించే తీసుకున్నావా ఈ నిర్ణయం? నువ్వు ఇలా నానిస్తే కాదు వీడిని అసలు చాలా గొప్పవాడురా. అనాథ వెధవా ఆకతాయిలా తిరుగుతున్నాడని ఆటపాట నేర్పి జట్లో చేర్చుకున్న నాకు గొప్ప గురుదక్షిణిస్తున్నావురా. చాలా సంతోషంగా ఉందిరా. కడుపు నిండిపోయింది నీ సత్కారానికి. అందరితోనూ మా రాజుగాడికి తిక్క కోపం తప్ప మనసు మంచి గంధం లాంటిది. బ్రతుకు తెరువు బొత్తిగా తెలియని సన్నాసి మా మా పిల్లనిచ్చి వాడిని ఇంటి వాడిని చేయాలని చెప్పి సంబరపడిపోయేవాడినిరా. కానీ ఒరే నాకు ఇప్పుడు అర్థం అవుతోందిరా, నువ్వు పగటి వేషమే కాదురా, ఏ వేషమైనా బాగా రక్తి కట్టించగలవు. ఆ? వెళ్ళరా, వెళ్ళు. మమ్మల్ని అందరినీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపో. రేవులో ఈ పాటికి ఆఖరిలాచి వచ్చి ఉంటుంది. బయలుదేరరా, నీ బహుమతితో బయలుదేరు. నా అని మురిసిపోవటం, అబ్బే కాదని ఆడవటం. ఈ వయసులో సరైన శిక్ష వేశావురా ముసలాడికి. వెళ్ళరా. చీకటిరా, దారిలో పురుగు పుట్లా ఉంటాయిరా. నచ్చిగా వేస్తారు ఈ పందిరి. పూర్తి అయిపోతాడు బాబు. కానివ్వండి కానివ్వండి. ఇప్పుడు దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తి చేయించావా మున్సబు? ఆ విషయాలు మాట్లాడుతుంటేనే ఇందాక మీరు వచ్చారు. రే తొందరగా కానివ్వండిరా, రేపు రాజావారిని దర్శనానికి పిలిచాం. చెప్పండి. చెప్పాడు నిజం. పచ్చి నిజమండి. కానీ అమ్మాయి గారు, జాతరలు చీకట్లో జరిగినా అందులో ఎన్ని రంగులుంటాయో తెలుసండి? అవునట, మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే. చాలా బాగుంటుందట కదా. బాగుండడమా? బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు అదో చిన్న ప్రపంచం అనుకోండి. పుణ్యం నీడలో పాపం, భక్తి పక్కనే శృంగారం. ఆ చీకట్లో పోటీ పడుతుంటాయండి. ముక్తి, మోక్షం, మోసం, జూదం అన్నీ కలబోసుకున్నదే జాతర. 4 గోడల మధ్య బ్రతికే మీరు ఒక్కసారి ఆ జాతరని జనాన్ని చూస్తే చాలండి. ప్రపంచం అంటే ఏమిటో రేపు నాకు చెప్పడానికి సిద్ధమవుతారు. మరి వెళ్దామా? అమ్మో, ఒక నిజం చెప్పండి. మీ మనసులో ఇప్పుడు 2 రకాల అభిప్రాయాలకి పోటీ జరుగుతోంది, అవునా? ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికే కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహల్లో ఏడుస్తూ చావడానికి కాదు. మనసుకు నచ్చిన రీతిలో, మనసు నడిపిన పద్ధతిలో అడుగు ముందుకేసి వెళ్ళడం నేరం కాదండి. పాపం అసలే కాదు. కాదంటారా? ఆలోచించండి అమ్మాయి గారు, ఆలోచించండి. ఇంకా సేపట్లో దీపాలు వెళవుతుంది. మరి బయలుదేరుతావా? మరి నన్ను ఎవరైనా చూస్తానో? జనానికి మీరు బంగ్లాలో ఉంటారని తెలుసు, కానీ ఎలా ఉంటారో తెలియదుగా. అయినా ఈ బట్టలో రావడం మంచిది కాదులేండి. ఈ చీర కట్టుకురండి. Respected Justice,
మా తరఫున అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కొద్దిగా వ్యవధి కావాలని కోరుకుంటున్నాను. ఆయన్ని తీసుకురావడానికి సార్ ఒక్కసారి ఇలా వస్తారా? ఆయన ఏది రాలేదా? కోర్టుకు రావడానికి తయారవుతున్న ముత్యాలరావు గారికి సడన్ గా బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఆయన చచ్చిపోయారు. ఆర్డర్ ఆర్డర్ కనుక హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 8వ సెక్షన్ ప్రకారం సదరు అమ్మకం చెల్లదని శ్రీ రాజా శివప్రసాద్ చందర్ ఆ భూమిని ప్రతివాది అయిన మద్దాలి మురళీకృష్ణకు అప్పగించవలనని కోర్టు వారు నిర్ణయించడమైనది. కాస్త కోటు విప్పోయా, ఊపిరేనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు. ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వెళ్లే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. ఓడిపోయిన కేసుకి క్లయింట్ దగ్గర నేను డబ్బు తీసుకోను చంద్ర. అది నా పాలసీ. ఇది నేను ఈ కేసు టేకప్ చేసిన నాడు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్. తీసుకోవచ్చు. బయట వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. బయలుదేరండి. వందేహం మంగళాత్మానం భాస్వంతం యోగ విగ్రహం. మీ తాతగారు అనుకున్నావా? ఇంత అని చూస్తున్నాను, ఎక్క ఎదిరిపోతున్నావా పీతలాగా. నిజంగా మీ తాతగారిదేనని ఆయనకేం తెలుసండి? మీరు పద. ప్రతి ఏడు ఈ పాటికి దేవుడికి అర్చన చేయిస్తుండేవారు పెద్దరాజావారు. నేడు ఆయన పోయాక చిన్నరాజావారు కూడా బాగానే చేయించారు. కానీ ఈ ఏడే ఇలా జరిగింది. అసలు ఈయన బంగ్లాలోనే ఉండటం లేదటండి, ఏవో గొడవ మీద తిరుగుతున్నారట. ఏం గొడవలో ఏం కక్షలో, అసలు ఈ పెద్దోళ్ళతో గొడవే ఇదండి. ఆ రాజుల్ని ప్రతి ఏడు ఆ దేవుడే రప్పించుకుంటాడట. ఏమిటో ఈ ఏడు ఎవరూ రాలేదు. అయ్యవారు మనల్ని భార్యాభర్తలను దీవించేశారు తెలుసా అండి? మరి బయలుదేరదామా? ఈ ఎర్రగడ్డ డజన్ రూపాయలు బాగుంటే కట్టమంటారు. ఇవి కూడా రూపాయలు అలాగే ఉంటారు. ఈ రూపాయలండి ఇమ్మంటారా బాబు? ఇమ్మంటారండి అది. మరి బయలుదేరదామా? కొనద్దు, దొంగతనం చేద్దాం. ఇదేం పాడిపోతుంది మీకు? దొంగతనం చేసిన జాంకాయలు రుచిగా ఉంటాయట. మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే.
ఆ గౌరవం ఎవరండి నా ప్రాణాలు తీయడానికి? పోనీ ఆ దొంగతనం అది ఎలా చేయాలో ఏమిటో చెప్పిందా? కాయ చూసారా, కొరికితే తేలిలాగా ఉంటది. కడి ఏం కాయండి? ఈ కాయలలాగా చిత్తం బాబాయ్, రూపాయి పదండి. 10? మరి దారుణంగా ఉందా? రూపాయిగా 5 ఎప్పుడన్నా బేరాలు చేసిన మొహాన మంది వెళ్ళవయా కొన్నావు గాని. తీసారా? ఆ దొరకాయండి. పోనీ రూపాయికో 20. బేరం నా మొఖంకే చూసి ఆడకుండా నీ కాళ్ళకే చూసి ఆడతావేంటి? చాలా అందగాడే కదా, రాత్రి ఎందుకు పగలు చూద్దామని. ఎక్కడో నువ్వు బాలేవాళ్ళు ఉన్నావు. మాట్లాడదామయ్యా సోమరాజు. నా పేరు సోమరాజు కాదు, నరసరాజు. మిమ్మల్ని ఇద్దరిని చావబాదేక దేవరాజుని పేరు పెట్టుకుంటాం. బేరం పేరు చెప్పిన దొంగతనాలకు వస్తారా? రే రే ఆగే. అయ్యి బాబోయ్, నడుం జారిపోయింది. నన్ను వెంటనే తీసుకుపో. తీసుకెళ్ళి రాజు, నన్ను మా బంగ్లాకు వెంటనే తీసుకెళ్ళు. తీసుకెళ్ళి రాజు, నన్ను వెంటనే తీసుకెళ్ళు. తీసుకెళ్ళి రాజు, నిన్నే. చంపుతారో చంపిస్తారో మీ ఇష్టం. రేపు సాయంత్రానికి వాడి శవం నేను చూడాలి. మా రాజు సాక్షాత్తు దేవుడు బాబు. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు, శివుడు వేషం వేస్తే శివుడు. ఏ వేషంలోనైనా నటరాజు కాంతితో వెలిగిపోయేవాడు బాబు. దేవుడు కాబట్టే
మాలాంటి అదముల మధ్య ఇమడలేక వచ్చిన లోకాలకే వెళ్ళిపోయాడు. బాబు, వెళ్తానన్న వాడిని ఆపలేని క్రూరుణ్ణి నేనే బాబు. మా రాజు మా కారణంగానే చచ్చిపోయాడు బాబు. మా చేతులరా మేమే పొట్టలు పెట్టుకున్నాం. రాజంటే ఆ శివుడి వేషం అది బాగా వేస్తారని చెప్పారే, అతనే కదూ? అవును బాబు. అరేరే, కుర్రాడే అనుకుంటా. ఎలా పోయాడో? రోజులు గోదావరి పోటు మీద ఉంది వద్దని చాలా రోజులు చెప్పినా వినకుండా ఈత కొట్టాయంట బాబు. ఆ తర్వాత కాసేపటికి మనిషి కనపడలేదంట. ఇందాక శవం ఉబ్బి ఆనవాళ్ళు దొరకకుండా ఊడికొచ్చిందండి. బాధపడే గురుమూర్తి, పోయిన ప్రతివాడు దేవుడే, అలాగే పోవడం సహజం కూడా. ఇందా ఇదుంచు, పర్వాలేదు తీసుకో. పదని నేను వస్తాను. రాజా అలా ఉండే నువ్వేలా ఇంతగా గుర్తుపట్టలేకుండా ఊరుకో. బాబు, మా రాజుని పొట్టలు పెట్టుకున్న ఈ గోదావరి తల్లి ఒడ్డుని మళ్ళీ ఈ జన్మలో తాకం బాబు. ఆవిడ అమ్మోరే కావచ్చండి, కానీ మా కళాజీవుల శాపం తగలక మారదండి, తగలక మారదు. మనకి మిగిలింది పరువు ఒక్కటే చెందాలి. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి పెడుతున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతావు కదా? కాదమ్మా, నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాపరాధం చేసిన పాపాత్మున్నమ్మా. నా కారణంగా నువ్వు చచ్చిపోకూడదన్నయ్యా.
నేను పోతున్నది నీ కారణంగా కాదమ్మా. పరువుతో పోరాడి ఓటమి చేతుల్లో ఓడిపోతున్నాను. ఎన్నడూ చీమకైనా అపకారం చెయ్యను నేను మన వంశ ప్రతిష్ఠ కోసం ఒక మనిషిని చంపించి మరిపోతున్నాను. పలానా రాజుగారు అబ్బాయి బికారి బ్రతుకు భయంతో పుడుతుకు తెచ్చాడని ఈ లోకం అనుకోకూడదు. మన వంశ గౌరవానికి కళంకం ఏర్పడుతుంది. రాజుగారి సర్వస్వం కాచేద్దామని ఎవరూ చంపారనుకోవాలి. లోకం నోట్లో మన కీర్తి అలాగే వెలగాలి. బయట ప్రపంచానికి నువ్వు వెళ్ళిపోయినా మన వంశ చరిత్ర ఎవరికి చెప్పకు సుమా. నీ పేరు కూడా మన వంశం కోసం, ఈ అన్నయ్య కోసం ఈ పని చేస్తావు కదా. చేస్తానన్నయ్య. మన వంశం పేరు, నా పేరు ఎవరికి చెప్పను, ప్రమాణ పూర్తిగా చెప్పను. భవిష్యత్తు ఏమిటని భయపడి ఎలాంటి చెడు నిర్ణయం తీసుకోకు. గుండె ధైర్యంతో అడుగు ముందుకువే. బ్రతకడానికి నీకు తప్పకుండా మంచిదని కనిపిస్తుంది. మంచిది. రామరామ, దీపపు సమ్మెతో పొత్తి కడుపులో చాలా దారుణంగా పొడిచి చంపేశారు. అర్ధరాత్రి జరిగిందనుకుంటాను. మసి పట్టేసిన లాంతరు కూడా ఒకటి ఉంది. అమ్మాయి గారు ఏమయ్యారు? ఇంత ఘోరం చేసిన గాడిద కొడుకులు ఆవిడ ఇంకా ఉంచుతారటండి. సడీ చెప్పుడు లేకుండా ఏ గోదాట్లోనూ ఎప్పుడో పారేసుంటారు. అంతే అంతే, అదే జరిగి ఉంటది పాపం. కనీసం శవాన్ని చుట్టానికి కూడా ఎవరు లేని దిక్కుమాలిన చావు రాజాగారికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, జాతరలాగే ఈ కార్యం కూడా మనమే జరిపించేద్దాం. పదండి. అలాగే. ఏంటమ్మా దూరాల నుంచి చోటకి అలా మీద పడిపోతావేంటి? తప్పుకో తప్పుకో, శవాన్ని తీయాలి. ఎనీ గుడ్ న్యూస్? చాలా గొప్పవాడివి దేవదాస్. నాకు పునర్జన్మనిచ్చిన దేవుడిగా ఎన్నాళ్ళు నిన్ను పూజిస్తూ వచ్చాను. ఇక ముందు ప్రార్థిస్తాను. నా ప్రాణంలో ప్రాణంగా నిన్ను నమ్మి నాలోనే సమాధి చేసుకున్న నా గతాన్ని నీకు చెప్పినందుకు ఫలితంగా గొప్ప రిలీఫ్నిచ్చావు నాకు. ఇప్పుడు నేనేమైపోవాలి? ఏం చేయాలి? రేపు ప్రజలకు నా చరిత్ర తెలిస్తే నేను ఎలా బ్రతకాలి? అసలు ఎందుకు చేసావు ఈ పని? ఎంత కాసుపడి చేశావు? నన్నే అడుగుంటే ఈ లక్షలన్నీ నీ ముందు గుమ్మరించేదానిగా. కాదు, నువ్వేదో పెద్ద అంచనాలతోనే నన్ను రైలు దింపావు. ఎన్నాళ్ళు నన్ను ఇంత పవిత్రంగా చూసావంటే వెనకేదో ఉంది. నువ్వు చల్లని పడగనీడవి. ఇంకొక క్షణం కూడా నేను నీళ్ళలో బ్రతకలేను. వెళ్ళిపోవాలి. నా ఉనికి తెలియని మరో చోటికి వెంటనే వెళ్ళిపోవాలి. ఆలోచిస్తారా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఇప్పుడు నీ జీవితం నీ సొంతం కాదు. కొన్ని కోట్ల సినిమా వ్యాపారం నీతో ముడిపడి ఉంది. నాది పడగనీరంటున్నావుగా. ఈ స్థితిలో నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నేనే వెళ్ళిపోతాను. నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను.
నేనేరా ఆ పని చేసింది. నాకు తెలుసు నువ్వు నమ్మవు. ఆ రాత్రి ఆవిడ నీతో తన గతం చెప్తుంటే అప్పుడే వచ్చి నేను బొమ్మలా ఆగిపోయింది. అంతా విన్నా నాకు ఈ కన్నీళ్ళు ఆగలేదురా. ఆఫీస్లో ఎప్పుడు నవ్వుతూనే పనిచేస్తుంటాను నేను. అలాంటిది ఆ మర్నాడు అదోలా ఉండేసరికి మా ఎడిటర్ ఏమైందని పదే పదే అడిగాడు. ఇక నా వల్ల కాలేదు, చెప్పేసి అంతా చెప్పేసి రిలీఫ్ ఫీల్ అయింది. కానీ కానీ ఆ రాజకీయాలు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు అనుకోలేదురా. ఇట్స్ ఆల్ రైట్. అట్లీస్ట్ ఆ కథ ప్రింట్ చేయకుండా చూద్దాం పద. ఆ ప్రయత్నం రాత్రే చేశాను రా. అప్పటికే మొత్తం కథ ప్రింట్ అయిపోయింది.